హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్ న్యూ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతాము. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో ఉండే సిలబస్ ఒక టైపు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక టైప్లో ఉంది. బట్ ఇప్పుడు సిలబస్ చేంజ్ చేశారు, ప్లస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిందని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? ఆ సిలబస్ ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని ఈరోజు మనం చూడబోతున్నాము. ఫస్ట్ నేనేం చేస్తానంటే ప్రీవియస్లో ఉండేది చూద్దాము. ప్రీవియస్ ఇయర్లో బిఫోర్ అంటే లాస్ట్ ఇయర్ని పెడతా ఇక్కడ. లాస్ట్ ఇయర్ నేను చెప్పేది అంతా ఫస్ట్ ఇయర్ సంబంధించింది. లాస్ట్ ఇయర్ ఇది, ప్రజెంట్ ఇయర్ ఇది. ప్రజెంట్ ఇయర్ అంటే ఇప్పుడు జరగబోయేది. జనరల్గా మనము లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఫిజిక్స్ 60 మార్క్స్, కెమిస్ట్రీ 60 మార్క్స్, మ్యాథ్స్ ఇది ఏ పేపర్ అవ్వచ్చు 75, మ్యాథ్స్ బి పేపర్ అవ్వచ్చు 75, ఇంగ్లీష్ 100 మార్క్స్, లాంగ్వేజ్ అది 100 మార్క్స్. టోటల్ యాడ్ చేసి మనకి 200, ఇది ఒక 150, 350 ప్లస్ ఒక 120, 350, 417 అన్నమాట. ఇది ఎంపీసీ స్టూడెంట్. ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేశారంటే సేమ్ ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథ్స్ ఏం చేశారంటే ఏ అండ్ బిగా కన్వర్ట్ చేశారన్నమాట. అంటే రెండుని మెర్జ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ లాంగ్వేజ్. ఇక్కడ 85 మార్క్స్, 85, 100 మార్క్స్, 100 మార్క్స్, 100 మార్క్స్, టోటల్ 300, 385. ఇది కూడా మనకి 470 మార్క్స్ వస్తుంది. చూడండి, లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ 470, ప్రెసెంట్ ఇయర్ ఏం కూడా 470. కానీ ఇక్కడ ప్యాటర్న్ చూసారంటే ఇక్కడ 60 మార్క్స్ ఉన్నది, ఇక్కడ 85 అయింది. సేమ్ కెమిస్ట్రీ 60, 85. ఇక్కడ రెండు కలిపి 75 ఉంది, అంటే సపరేట్గా. ఇక్కడ కంటిన్యూ ఏం చేశారంటే రెండు కలిపి ఒకే పేపర్ కన్వర్ట్ చేశారు, మ్యాథ్స్ అన్నమాట. ఇంగ్లీష్, లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట. ఇది ఎంపీసీ స్టూడెంట్. సేమ్ బైపీసీ స్టూడెంట్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుందంటే బయాలజీ కూడా 60 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ బయాలజీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బాటనీ, జువాలజీ ఉంటుంది. ఇక్కడ 60 ఉంటుంది, అది కూడా. ఇది 100 మార్క్స్, ఇది 100 మార్క్స్. 24 ప్లస్ ఒక 200, వాళ్ళకి 440 ఉంటుంది అన్నమాట. ఇది ఎంపీసీ, ఇది బైపీసీ. ప్రజెంట్ ఇయర్ ఏం చేశారంటే సేమ్ 85, వాళ్ళకి కూడా 85. ఇక్కడ బాటనీ, జువాలజీ కలిపి ఏం చేశారంటే బయాలజీని పెట్టేసి అక్కడ కూడా 85 పెట్టేసి ఇది 100, ఇది 100, ఇదన్నీ యాడ్ చేస్తే మనకి నియర్లీ 455 వస్తుంది. ఓకేనా? 15కి రిమైనింగ్ 1 సరిపోయింది, 455. ఓకేనా? ఇది ఎంపీసీ, బైపీసీ ప్రీవియస్ ఇయర్లో ఉండేది. ప్రజెంట్ ఇయర్ ఏమైందంటే ఇది 470 అయింది, ఇది 455 అయింది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్కి ఎంపీసీ, బైపీసీ. ఫస్ట్ ఇయర్కి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎంపీసీ 470, ఇక్కడ 455. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు కూడా 470, ఇది కూడా 455. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 940 వస్తుంది. ఓకేనా? ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 910 వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఫిజిక్స్ ప్రాక్టికల్ 30 మార్క్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్ 30 మార్క్స్, 30 ప్లస్ 30, 60 ప్లస్ 940,000 మార్క్స్. ఓకేనా? ఇక్కడ ఫిజిక్స్ 30,
కెమిస్ట్రీ 30, బాటనీ జువాలజీ కలిపి 13 అన్నమాట. అవి యాడ్ చేస్తే 90 ప్లస్ 90 ప్లస్ 910, ఇక్కడ కూడా మనకి 1000 మార్క్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఏముంది, ప్రెసెంట్ ఇయర్ ప్యాటర్న్ ఏముంది. ఇక్కడ చేంజ్ ఏమైందంటే మ్యాథ్స్ ఏం చేశారంటే కంబైన్ చేశారు, ఏబి పేపర్ కంబైన్ చేసి సింగిల్ పేపర్ గా పెట్టేశారు. ఇక్కడ బాటనీ జువాలజీ ఉంది, బయాలజీ ఇన్ టర్మ్స్ బైపీస్ లో, ఇక్కడ బయాలజీగా కన్వర్ట్ చేసి 85 మార్క్స్ పెట్టేశారు. ఇదన్నీ ఓకే, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం మారింది. అది కూడా ఎలా ఉందని ఒకసారి మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇక్కడ ఫిజిక్స్ రెండు సేమ్ ప్యాటర్నే, కెమిస్ట్రీ లాస్ట్ ఇయర్ మనకి 60 మార్క్స్ ఉంది. టోటల్ మార్క్స్ 60. ఇప్పుడు టోటల్ మార్క్స్ 85 ఉంది. అంటే మనకి 3 సెక్షన్ ఇచ్చారు. పార్ట్ ఏలో 2 మార్క్స్ ఉంటుంది. ఎన్ని 2 మార్క్స్ అంటే 10 2 మార్క్స్ ఉంటుంది. 2 మార్క్స్ 10 ఉంటుంది, 10 క్వశ్చన్స్ 20 మార్క్స్. పార్ట్ బిలో 4 మార్క్స్. టోటల్గా మనకి 80 సార్ మనం 6 రాయాలి, అంటే 6 క్వశ్చన్ రాయాలి. ఇచ్చేదేమో 8 క్వశ్చన్స్ అన్నమాట, అప్పుడు 24 మార్క్స్. పార్ట్ సిలో 8 మార్క్స్, మనం 2 రాయాలి, బట్ ఇచ్చేది ఏమాత్రం 3 క్వశ్చన్స్ అన్నమాట. 2 క్వశ్చన్ కాబట్టి 16 మార్క్స్. టోటల్ యాడ్ చేస్తే మనకి 60 మార్క్స్ వస్తుంది. ఇది ప్రీవియస్ ప్యాటర్న్. ఇక్కడ ఏం చేశారంటే 4 సెక్షన్గా అంటే 4 పార్ట్గా డివైడ్ చేశాను అనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అన్నమాట. ఇక్కడ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఉంది, కానీ ఇక్కడ ఏం చేశారంటే 1 మార్క్స్ కూడా యాడ్ చేశారు. అది ఒకసారి చూద్దాము. 1 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటుంది? 1 మార్క్స్ ఏమో 9 క్వశ్చన్స్ ఉంటుంది. ఓకేనా, 9 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బిలో 2 మార్క్స్. ఇక్కడ 14 క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ కూడా నో చాయిస్ అన్నమాట, నో చాయిస్. ఇక్కడ కూడా నో చాయిస్ అన్నమాట. ఎంత మనకి 28 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్. 8 క్వశ్చన్స్ రాయాలి. 4 మార్క్స్, ఇక్కడ 8 క్వశ్చన్స్, 32 మార్క్స్. బట్ చాయిస్ ఉంది, 12 ఇస్తారన్నమాట. ఓకేనా, చాయిస్ ఉంది. నెక్స్ట్ 8 మార్క్స్, 2 క్వశ్చన్స్ రాయాలి, 16 మార్క్స్. కానీ ఇక్కడ చాయిస్ ఉంది. ఓకేనా, ఇక్కడ 4 మార్క్స్ ఇస్తారు, 8 రాయాలి. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 40 68 కరెక్టా, 9 28 32 16, 30 ప్లస్ ఒక 20 50 78 ప్లస్ ఒక 9 85 మార్క్స్. ఓకేనా, 85 మార్క్స్. ఈ 1 మార్క్స్ 4 మార్క్స్ తెలుసు మనకి ఆల్రెడీ, 2 మార్క్స్ తెలుసు, 8 మార్క్స్ తెలుసు. ఈ 1 మార్క్స్ ఎలా ఇస్తారని మాత్రం మనకి ఇంకా కరెక్ట్గా రాలే. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తుందా, లేకపోతే 10th క్లాస్లో CC ప్యాటర్న్ ఉండే 1 వర్డ్లో రాయడమా, లేకపోతే 1 సెంటెన్స్ రాయడమా అని కొద్ది కన్ఫ్యూజ్గా ఉంది. మేబీ జూన్ తర్వాత ఏమో ఒక క్లారిటీ వస్తుంది అనమాట, క్లియర్ ఐడియాస్ అనమాట. ఓకేనా, ఇది లాస్ట్ ఇయర్ ఉండే ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్యాటర్న్. తర్వాత ప్రజెంట్ ఇయర్ ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమో 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అనమాట. ఓకేనా, ఇది ఓవరాల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ
మ్యాథ్స్ ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మ్యాథ్స్ ఏం చేశారంటే 4 ప్యాటర్న్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా 1 వర్డ్ ఉంది, 2 మార్క్స్ ఉంది, తర్వాత 4 మార్క్స్ ఉంది, 8 మార్క్స్ ఉంది. టోటల్ మ్యాథ్స్కి అయితే 100 మార్క్స్ ప్రీవియస్గా చెప్పాము అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏమేమి సిలబస్ ఉంది, ఓకేనా, ఏమేమి డిలీట్ చేశారని ఒకసారి చూద్దాము. ఓకేనా. ఫస్ట్ మ్యాథ్స్ ఇక్కడ ఫస్ట్ చాప్టర్ సెట్స్, సెకండ్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. థర్డ్ వన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, trigonometric functions. Fourth one complex number and quadratic equation, complex number and quadratic equation. Fifth one linear inequalities, inequalities. Sixth one permutation and combination, permutation and combinations. Seventh one binomial theorem, binomial theorem. Next, eighth one sequences and series. Ninth one straight line, straight line. 10th one conic section. 11th one introduction to the three-dimensional geometry, introduction to three-dimensional geometry. 12th one limits and derivatives, limits and derivatives. 13th one statistics. 14th one probability, probability. అప్ టు 14 చాప్టర్ అన్నమాట మ్యాథ్స్. ఓకేనా. ఇది ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్. సెట్స్, రిలేషన్, ఫంక్షన్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, కాంప్లెక్స్ నెంబర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థియరం, సీక్వెన్సెస్ అండ్ సిరీస్, స్ట్రెయిట్ లైన్, కోనిక్ సెక్షన్, ఇంట్రడక్షన్ టు త్రీ డైమెన్షనల్ జామెట్రీ, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. ఇది మీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సిలబస్ అన్నమాట. ఫస్ట్ ఇయర్. ఓకేనా. ఇక్కడ మనకి ఇదన్నీ ఎక్కడ సార్ దొరుకుతుందంటే ఒకే బుక్, ఎన్సిఆర్టి బుక్ మాత్రం, ఎన్సిఈఆర్టి టెక్స్ట్ బుక్ ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉంది. లేకపోతే సెకండ్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఎన్సిఆర్టి బుక్స్ అనమాట. ఎందుకంటే దీని ముందు ఎస్సిఆర్టి బుక్స్ మనం స్టేట్ లెవెల్లో వాడాము. ఇప్పుడైతే ఎన్సిఆర్టి బుక్స్ మనము ఏపీ కూడా స్టార్ట్ అయింది అనమాట. ఇది మ్యాథ్స్ సంబంధించింది. నెక్స్ట్ ఫిజిక్స్. నెక్స్ట్ వన్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్. ఓకేనా. ఇది మాత్రము సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది. బట్ ఒకటే చేంజ్ అంటే ఫస్ట్ వీడియో మాత్రం రిమూవ్ చేశారు. చిన్న టాపిక్ అది రిమూవ్ చేశారు అన్నమాట. ఫస్ట్ వన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్. సెకండ్ వన్ మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. థర్డ్ వన్ మోషన్ ఇన్ ప్లేన్, motion in a plane. Fourth one laws of motion. Fifth one
వర్క్, ఎనర్జీ అండ్ పవర్. సిక్స్త్ వన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సెవెంత్ వన్ ఆసిలేషన్. ఎయిత్ one gravitation. Ninth one mechanical properties of solids. 10th one mechanical properties of fluids. 11th one sixth one ఏమో system of నా seventh one ఏమో ఇక్కడ చేంజ్ అయింది కామన్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. 12th వన్ ఏం లేదు, ఆసిలేషన్ యాక్ట్ పెట్టేసి అంతే తేడా. థర్మోడైనమిక్స్. 13th one kinetic theory. 14th one waves. ప్రీవియస్ ఇయర్ లో ఈ వేవ్స్ చాప్టర్ అనేది సెకండ్ ఇయర్ లో ఉంది, బట్ ఈ ఇయర్ ఏం చేశారంటే ఎన్సీఆర్టీ బేస్ కాబట్టి ఫస్ట్ ఇయర్ కి యాడ్ చేశారు, అది తేడా. ఓకేనా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఆసిలేషన్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, వేవ్స్. ఓకేనా. ఇది ఫిజిక్స్. ఇది కూడా ఎన్సీఆర్టీ సిలబస్ బేసే. ఓకేనా. అన్ని ఏపీలో కూడా ఇప్పుడు ఎన్సీఆర్టీ బేస్ ఉంది కాబట్టి ఎందుకు మార్చడం అంటే కొంతమంది ఐఐటి ఎగ్జామ్ రాస్తారు, కొంతమంది నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఓకేనా, చాలా ఇబ్బంది పడతారు. బట్ ఈ ఎన్సీఆర్టీ బుక్ బేస్ చేసుకుని నెట్ కానీ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఐటి, నీట్ ఇదన్నీ బేస్ అయింది కాబట్టి ఇది కూడా మనం కూడా ఆ బుక్స్ వాడితే చాలా మంది క్వాలిఫై అవుతారని ఒక మంచి ఆలోచనతో నేషనల్ గా వాడే బుక్ ని కూడా మన స్టేట్ లెవెల్లో వాడామన్నమాట. నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్. Number 1, some basic concept of chemistry. Second one, structure of atom. Third one, classification of elements. And periodicity in properties. Fourth one, chemical bonding and molecular structure. Fifth one, thermodynamics. బట్ ఫిజిక్స్ లో ఒక విధంగా ఉంటుంది, కెమిస్ట్రీలో ఒక విధంగా ఉంటుంది, మనం అనుకోకండి. ఓకేనా, ఆల్మోస్ట్ ఒకేలానే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 6th వన్, కాన్సెప్ట్ అన్ని ఒకటే బట్ అప్రోచ్ కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది. ఈక్విలిబ్రియం. న్యూటన్స్ లా ఇక్కడ ఒకటే, ఫారిన్ పైన ఒకటే, ఆ విధంగా థర్మోడైనమిక్స్ ఇక్కడ ఒకటే, కెమిస్ట్రీ ఒకటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్ కూడా ఒకటే. ఓకేనా. 7th వన్, redox reaction.
ఎయిత్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ. నైన్త్ వన్ హైడ్రోకార్బన్స్, ఓకేనా. ఇది ప్రెసెంట్ ఉండే సిలబస్ అన్నమాట. ఉన్నట్టు టాపిక్ డెలీట్ అయ్యేట్టుగా ఉంది, బట్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసేటప్పుడు తక్కువనే చెప్పాలి. కానీ ఇక్కడ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ సిలబస్ ఏమో రిడ్యూస్ చేశారు, బట్ ఒక్కొక్క టాపిక్ ఒక డెప్త్ అనేది చాలా హెవీగా ఉంటుంది అన్నమాట, ఓకేనా. కౌంటింగ్ తగ్గింది కానీ కంటెంట్ అనేది చాలా ఇంక్రీస్ అయింది అనమాట. ఎందుకంటే నేషనల్ లెవెల్లో జరిగే ఐఐటి జేఈ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే నీట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఆ ఎగ్జామ్ తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలంటే సబ్జెక్ట్ డెప్త్ కూడా అంత ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా. ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎంపీసీ అవని బైపీసీ అవని ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్ అన్నమాట, ఓకేనా. మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళకి చెప్పే ఫిజిక్స్ కెమిస్ట్రీ సిలబస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, ఓకేనా. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓకేనా. ఇప్పటి నుంచి మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అంటారు జనరల్గా, ఈ ఎంసీక్యూస్ ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే సెకండ్ ఇయర్ ఎండింగ్ అయ్యే కొద్దీ మీరు ఎంసెట్ కానీ లేకపోతే నీట్ కానీ లేకపోతే ఐఐటి కానీ రాయడానికి పాసిబుల్ ఉందన్నమాట. బట్ ఎవ్రీ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, డెప్త్ ఉండాలి, సబ్జెక్ట్ డెప్త్ అంత ఉంటే ఎగ్జామ్స్ ఈజీ. ఇది ఐఐటి అవని నీట్ అవని, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి, ఓకేనా. టాపిక్స్ ఏం తెలుసుకోండి, దాని దగ్గర బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని, ఓకేనా. 10th క్లాస్ ఒక టైప్ ఉన్నా కూడా కానీ ఇంటర్మీడియట్ అసలైంది, ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలన్నా లేకపోతే మెడిసిన్ సైడ్ వెళ్ళాలన్నా డెసిషన్ టర్నింగ్ పాయింట్ అన్నమాట, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.